సరియ చిత్తమే నాలో నెరవేరుచున్నది. జీవించుచున్నది నేను కాదు, జీవించుచున్నది నేను కాదు, క్రీస్తుతో నేను సిలువ వేయబడినాను, క్రీస్తుతో నేను సిలువ వేయబడినాను, క్రీస్తే నాలో జీవించుచున్నాడు, క్రీస్తే నాలో జీవించుచున్నాడు, జీవించుచున్నదే నాలో, క్రీస్తే నాలో జీవించుచున్నదా, నాలో జీవించుచున్నదా. యుద్ధము నాది కానే కాదు, యుద్ధము యేసయ్యది నా పక్షమునా. యుద్ధము నాది కానే కాదు, యుద్ధము యేసయ్యది నా పక్షమునా. జయమసలే నాది కానే కాదు, జయమసలే నాది కానే కాదు, యేసయ్య నా పక్షమున జయమిచ్చినాడు, యేసయ్య నా పక్షమున జయమిచ్చినాడు. జీవించుచున్నది క్రీస్తుతో నేను సిలువ వేయబడినాను, క్రీస్తుతో నేను సిలువ వేయబడినాను, క్రీస్తే నాలో జీవించుచున్నాడు, క్రీస్తే నాలో జీవించుచున్నాడు, జీవించుచున్నది నాలో, క్రీస్తే నాలో జీవించుచున్నది, క్రీస్తే నాలో జీవించుచున్నది, జీవించుచున్నది, క్రీస్తే నాలో జీవించుచున్నది, జీవించుచున్నది, క్రీస్తే నాలో జీవించుచున్నది, జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచున్నది, జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచున్నది, జీవించుచున్నది, క్రీస్తే నాలో జీవించుచున్నది. సొత్తు కానే కాదు, క్రయధనముతో క్రీస్తు కొన్నాడు నన్ను. నా చిత్తమెన్నడు నాలో నెరవేరలేదే, యేసయ్య చిత్తమెనుచుండగా. రెండు చేతుల ఆకాశము వైపు చాపి ప్రార్థన పూర్వకంగా ఉందాం.
దిక్కులు చూడటానికి స్థలానికి నువ్వు రాలేదు. దిక్కులు చూడటానికి స్థలానికి నువ్వు రాలేదు. ఈ రాత్రి నాతో మాట్లాడయ్యా. ఈ రాత్రి నాయ్యా, మీ మాట కొరకు ఆశ పెట్టుకొని ఉన్నానయ్యా. చేద్దాం, గొంతెత్తి ప్రార్థన చేద్దాం. గొంతెత్తి ఎవరు మౌనంగా ఉండదు. మీ స్వరము పరములకు వినబడాలి. యుద్ధము నాది కానే కాదు, నీ పక్షముగా యుద్ధమును జరిగించువాడు దేవుడు. అదుగో ఆయన కార్యములు జరిగించబోనుకున్నాడు. అదుగో పరలోకము నుండి చాపబడిన హస్తం, బాహుబలము కలిగిన దేవుని సంచారము మన మధ్యన జరుగుతూ ఉండగా చప్పట్లు పడుతూ ప్రభుని స్తుతిద్దాం. గట్టిగా కరతాళ ధ్వనులు మ్రోగిస్తూ స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. యేసయ్యా నా జీవితం పాద సేవకే అంకితం. వాక్య స్వరూపి విన తండ్రి, పాటలతో ప్రార్థనతో మహిమ పొందిన రీతి కొద్ది నిమిషాలు మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. వాక్యము ధారాళంగా రాకుండా అడ్డుపడి చీకటిని ఖండిస్తున్నాను. మీకు మహిమ, మాకు దీవెన కలుగు చేయండి. మా మధ్యన మీరు సంచరించండి. మీరు సంచరిస్తే ఎముకలు సైన్యం అవుతాయి, పర్వతాలు మైనమవుతాయి. మీరు గద్దిస్తే సముద్రము ఎండిపోతుంది. అటువంటి స్వరాన్ని ఈ రాత్రి మా అందరికీ వినిపింప చేయమని, మేమేదే ఆశ పెట్టుకున్న మా ఆశను మీ మాటలతో తృప్తిపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్.